వచ్చేసి కేక్ బ్యూటీ. నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్. దీంట్లో మనకి ఇది ఒకటే ఆప్షన్ ఉంది, కరెక్ట్ ఒకటే కలర్ ఆరెంజ్ కలర్ మనకి మీడియం లైట్ అనేది లేదు. సో ఇది కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం తక్కువ ప్రోడక్ట్ పెట్టుకోవాలి. ఒకసారి ఐస్ పైన చూడండి, పంపించండి. ఇక్కడ లైట్గా డిస్కలరేషన్ ఉందండి. డార్క్ సర్కిల్స్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టాల్సిందే డార్క్ సర్కిల్. ఆరెంజ్ ఎక్కడ పెడతాం మనం? బ్లాక్ స్పాట్స్, బర్న్ మార్క్స్, పిగ్మెంటేషన్. అండ్ ప్రాబ్లం తక్కువ ఉంది కాబట్టి నేను ప్రోడక్ట్ పెట్టి కొంచెం రబ్ చేసినట్టుగా చేస్తున్నాను. అదే పిగ్మెంటేషన్ బాగున్న వాళ్ళకి రబ్ చేస్తే కవరేజ్ రాదు. ట్యాప్ 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 ట్యాప్. దానికి అంత ప్రాబ్లమే లేదు, కొంచెం రబ్ చేయొచ్చు. ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటే కూడా ఆరెంజ్ పెట్టొచ్చా? నాకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది. పిగ్మెంటేషన్ చిక్స్కి ఎక్కువ ఉంటుంది చాలా మంది. ఫేస్లో ట్యానింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫోరెడ్ ఫేస్ ఎంత బాగున్నా ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఇది వదిలి పెట్టకూడదు ఎక్కువ కూడా. చేంజ్ ఎంత రమ్మా? ప్రాబ్లం కవర్ అవ్వట్లేదు అనుకుంటే ప్రోడక్ట్ పెట్టాక జస్ట్ ట్యాప్ చేయాలి. ఇది అప్లికేషన్ కూడా రావాలి, మీరు చేసేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది, బాగా చూడండి అందరు. ఇక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయో ఇది కూడా పెట్టచ్చు. మనం ఇప్పుడు చేసేది నార్మల్ మేకప్ కాదు, బ్రైడల్. సో బ్రైడల్కి కవరేజ్ ఎక్కువగా ఇస్తాం కాబట్టి కంపల్సరీ ఇవన్నీ చేయాల్సిందే. చేస్తే తర్వాత మీకు అన్నీ బయటికి రాకుండా ఉంటాయి. ఇన్ కేస్ ఇది ఆరెంజ్ కరెక్టర్ కొంచెం చాలా క్రీమీగా ఉన్నప్పుడు మనం మ్యాజిక్ డ్రాప్స్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫేస్కి పెట్టమంటే డ్రైగా ఉంటే పెట్టచ్చు. స్వెట్ రావద్దు అనుకుంటే మ్యాజిక్ డ్రాప్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కరెక్టర్ ప్రాసెస్ పెట్టచ్చు. ఒక డ్రాప్ మీరు ప్లేట్ మీద వేసేసుకుంటే బ్రష్ టచ్ చేసుకుంటూ ప్రోడక్ట్ తీసుకుంటూ పెట్టచ్చు. మొత్తం కంప్లీట్ ప్రోడక్ట్లో వేయొద్దు, మ్యాజిక్ వేస్తే మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అట్లా వేసుకోవచ్చు, లేదంటే ప్లేట్ మీద పెట్టుకుంటే ఫేస్ కూడా అప్లై చేసుకోమన్నారు, ఇష్టం ఉంటుంది. ఇంత సరిపోతుంది. ఇంకా మీరు మొత్తం ఎక్కువ కొంచెం ఇక్కడ చిన్న ఈ ఏరియా కూడా డార్క్ ఉంది కదా తనకి. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కొంచెం సైడ్ చీక్ మనం వన్ సైడ్ ఇచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇంకో సైడ్ కూడా బాగా చూసుకోవాలి. మామూలుగా అయితే వన్ సైడ్ ఏం నిల్చుంది, కొంచెం సెంటర్లో నిల్చుంటుంది. ఇప్పుడు మీకు కనిపించాలి కదా, అందుకని కంప్లీట్ సైడ్. అక్కడ తనకి గుంతలాగా ఉంది. ఇప్పుడు చాలా మంది కొంతమందికి ఫేస్ అంతా ఇట్లా హోల్స్ ఉంటాయి కదా, వాళ్ళని ఇట్లా అంటే సాఫ్ట్గా తీసుకురావచ్చా ఫెయిర్గా? అంటే చాలా ఉన్నా మరి ఫెయిర్గా తీసుకురావచ్చా అంటున్నా. అంటే ఫెయిర్నెస్ మీన్స్ అవి ఏంటి స్మూత్గా కనపడకుండా తీసుకురావచ్చు.
చాలా ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ చేస్తాం కూడా వస్తుంది. వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ కరెక్టర్ మీద వచ్చేసి ఏం పెడతాము? కన్సీలర్. కన్సీలర్ ఏ షేడ్ తీసుకోవాలని చెప్పాను? 2 షేడ్స్ డార్కర్. 2 షేడ్ డార్క్ ఉన్నారు. ఇప్పుడు మీకు చూస్తే ఐడియా వస్తుంది దీంట్లో. ఇది ఎలా ఉంది? కొంచెం ఈక్వల్ టు వర్షన్, ఈక్వల్ టు తన షేడ్ ఉంది, లైటర్ ఉంది కొంచెం. కొంచెం లైట్ గా ఉంది. సో మనం తనకి ఇది ఇది చూడండి, అది కొంచెం మిక్స్ అయిపోయింది. మనం తీసుకోవచ్చు తనకి. తనకంటే డార్క్ ఉంది కదా, ఇంకా డార్క్ కావాలంటే ఈ రెండు రెండు mix చేసుకోవాలి. చేయొచ్చు. ఇవి పెడితే ఇంకా